అయ్యా అయ్యా, ఈ విషయం మీకు తెలుసా? ఏ విషయంరా? మన దుర్గమ్మ గారు కోర్టు మెట్లు ఎక్కక ముందే సీనయ్య బాబు ఏ తప్పు చేయలేదని జడ్జి గారు తీర్పిచ్చారంట. మొత్తానికి మన దుర్గమ్మ గారు కోర్టు మెట్లు ఎక్కకుండానే కేసు కొట్టేశారంట. అవును, జరిగిన దాంట్లో సీనయ్య తప్పేం లేదని జడ్జి గారే చెప్పారంట కదా. మనం అనవసరంగా సీనయ్యని తప్పు పట్టి పెద్ద తప్పే చేశాం. మనం అంటే బయట వాళ్ళం, కానీ కన్నతల్లి దుర్గమ్మ గారే కొడుకుని అపార్థం చేసుకుంది. అదే బాధగా ఉంది. సీనయ్య తన నిజాయితీ నిరూపించుకున్నాడు కాబట్టి దుర్గమ్మ గారు ఇప్పటికైనా ఇంటికి రమ్మని పిలిస్తే బాగుంటుంది. భలేవాడివే, కోర్టు విషయంలో సీనయ్య తప్పులేదని తేలిపోయింది. కానీ ఆ విషయం, ఏ విషయం? కిట్టయ్య చిన్నపొద్దుల పెళ్లి విషయంలో సీనయ్య హస్తం ఉందనే కదా దుర్గమ్మ గారు సీనయ్యను బయటికి పంపింది. అవును కదా, ఆ విషయంలో సీనయ్యది తప్పే కదా. కిట్టయ్య చిన్నపద్దుల పెళ్లి విషయంలో కూడా సీనయ్య తప్పేమీ లేదట. కాకపోతే ఆ పెళ్లి సమయంలో సీనయ్య అక్కడ ఉన్నాడంట. అది చూసిన దుర్గమ్మ గారు సీనయ్యే దగ్గరుండి పెళ్లి జరిపించాడని అనుమానపడిందంట. ఈ విషయం తులసమ్మ నాతో చెప్పుకుని బాధపడతా ఉంది. అయితే ఆ విషయంలో కూడా సీనయ్య తప్పేమీ లేదంటావా? అదేగా చెప్పేది. ఇంత తెలిసిందానివి ఈ మాట దుర్గమ్మ గారితో చెప్పొచ్చుగా. నా తప్పేమీ లేదమ్మా అని ఆ కొడుకు చెప్పినా వినిపించుకొని దుర్గమ్మ గారు నేను చెప్తే వింటుందా? అవునవునులే, కోర్టులో సీనయ్య తప్పు లేదని ఎలా బయటపడిందో అలాగే ఏదో ఒక రోజు గా కిట్టయ్య చిన్నపొద్దుల విషయంలో సీనయ్య తప్పే లేదని బయటపడుతుంది. చూద్దాం అది ఎప్పుడు జరుగుతుందో ఏమో. ఏందిది? ఒక్కసారిగా వాతావరణం మారిపోయినది. ఆవు కూడా అరుస్తా ఉంది. ఇదేదో శుభశకునమే అనిపిస్తాంది. అవునమ్మా, నాకు కూడా అలాగే అనిపిస్తోంది.